తగులుకుంటది. ఉంది కదా ఎంత తేడా ఉన్నా స్వామి. సంతోషంగా ఉన్నాము, అన్నం బాగా తింటాము, మంచి బాగా ఫ్రీగా ఉన్నాడు. మీ దగ్గర నుంచి నేను ఇంతవరకు వైద్యం ప్రకారంగా ₹1 డబ్బులు తీసుకున్నాను. నేనేం చెప్పినమ్మా, మీరు లేచిన తర్వాత మీకు ఎంత బుద్ధి పుడితే అనే మాట, ఆ మాట ఇస్తేనే నేను వైద్యం చేస్తాను. ఈ మాట అంటే వీడియో చూసిన వాళ్ళంతా ఇప్పుడు నేను అంటాండే విషయం, వీడియో చూసిన వాళ్ళంతా భయపడిపోయినారు. ఏంది అట్లా చేస్తాడు అంత నొప్పి ఏమో అంటే, మనం వైద్యం మంచిగా కదా చేస్తున్నాము. ఇప్పుడు ఇట్లా తీయకపోతే ఆయన లేసేదే ఇది కడ్డి ఉన్నట్టుండే. ఇంకా 10 రోజులు 15 రోజులు ఉంటే లేసేస్తాం. ఈ నరాలు కూడా ముందు కనపడాలి, వారం కిందట కూడా కనపడాల. చెప్తాను తింటాను. మీరు ఏమన్నా మీరు విరూపాక్షపురం పోయినప్పుడు ఖర్చు పెట్టినారమ్మా? నెల్లూరు, నంద్యాల కూడా ఆటో తీసుకుంటా. అక్కడ ఖర్చుకు అక్కడ వైద్యానికి నా దగ్గర ఉండే వైద్యానికి నంద్యాలలో మన పొసురుప మనకు ఇట్లా తీసే పక్షవాతానికి ఎప్పటికైనా కానీ నువ్వు ఏ మందులన్నా ఏ మాకులన్నా అది ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పక్షవాతం వచ్చిండే మనిషి నువ్వు మాట్లాడద్దు. ప్రతి పక్షవాతం వచ్చిండే